మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా చూసుకుంటే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దీని ప్రభావం మేషరాశి పైన ఎలా ఉంటుంది? అలా విశేషంగా ఈ ఫిబ్రవరిలో శివరాత్రి కూడా వస్తుంది. సో ఈ ప్రభావాలన్నీ మేషరాశి వారికి ఎలా ఉంటాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసం అంతా? 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాము. మేషరాశికి లగ్నానికి 10వ స్థానంలో శనేశ్వరుడు, 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో రాహువు, ఇక 10వ స్థానంలో రవి, బుధ, శుక్ర, కుజులు. మరి ఆ శుక్రుడు వేగంగా కుంభరాశిలో కూడా వచ్చేస్తున్నాడు ఈ మాసం. అంటే చతుర్థ గ్రహ కూటమి 10వ స్థానంలో కలుగుతోంది వీళ్ళకు. 2-3 తారీఖుల్లో 4వ ఇంటి ఉన్న చంద్రుడు 10వ స్థానం చూస్తాడు. అంటే పంచగ్రహ కూటమి వీళ్ళకు 10వ స్థానంలో జరుగుతూ ఉంది. అంటే పంచగ్రహ కూటమి అంటే గ్రహాలు వాటికి వలయాలు ఉంటాయి, వాటి యొక్క శక్తి విడుదలవుతూ ఉంటుంది. మనిషికి కూడా శక్తి విడుదలవుతూనే ఉంటుంది. మనిషిలోంచి కూడా శక్తి 24/7 విడుదలవుతూనే ఉంటుంది. మనిషికి ఎలా ఉంటే గ్రహానికి ఎంత కావాలి? ఈ వైబ్రేషన్స్ అన్ని గ్రహాలు ఒకే చోటుకు వచ్చాయి అనుకోండి. ఒక చిన్న బస్ స్టాండ్లో పెద్ద ఓల్వో బస్సులో ఒక 5 వచ్చేసాయి అనుకోండి. ఒక్కో బస్సు చాలా పొడవు ఉంటుంది, అది చాలా వేగంగా వెళ్తాయి, అంత ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉంటారు. బస్ స్టాండ్ చాలా చిన్నది, ఇరుకు, వచ్చేసాయి. ముందుకు పోవడం ఒక బస్సు తగులుతుంది, వెనక్కి రావడం ఒక బస్సు తగులుతుంది, అన్ని హార్న్లు కొడుతూ ఉంటాయి, గందరగోళంగా ఉంటుంది. అవన్నీ మెల్లగా క్లియర్ అయి బయటపోయేదానికి కొంత టైం పడుతుంది. సేమ్ అలాగే మకర రాశిలోకి పంచగ్రహ కూటమి వస్తుంది. యూనివర్స్లో ఒకే మకరం అనేటువంటి ఆవరణలోకి, ఆ ప్రదేశంలోకి, ఆ డిగ్రీస్లోకి, ఆ 30 డిగ్రీస్ లోపుకి 5 గ్రహాల ప్రభావం కనెక్ట్ అవుతుంది. మకరం అంటే మేషరాశికి 10వ స్థానము. 10వ స్థానం అంటే వృత్తి. వీళ్ళకి వృత్తిలో గందరగోళం కాస్త ఏర్పడుతుంది. ఈ గ్రహం, ఒక గ్రహం యొక్క వైబ్రేషన్ ఇంకో గ్రహం పైన పడుతుంది. ఇప్పుడు ఒక చోట ఒక నలుగురు ఉంటారు. ఒక వ్యక్తి మంచి టాల్కం పౌడర్ కొట్టుకొని వస్తాడు, ఇంకో వ్యక్తి మంచి సెంట్ కొట్టుకొని వస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకేదన్నా స్నానమే చేస్తున్నాడు, అక్కడికి వస్తాడు. ఇంకో వ్యక్తి అసలు ఏ సెంటు కొట్టడు, ఏమి సాధారణంగా వస్తాడు. అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క వైబ్రేషన్ బయట వస్తూ ఉందా, అంటే మిక్స్ అవుతాయి. అట్లా శుభ అశుభ గ్రహాలు అక్కడ కలుస్తున్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రుడు ఒకడు మళ్ళీ చూస్తాడు. 5 గ్రహాల యొక్క శక్తి ఒకే రాశి పైన కేంద్రీకృతం అవుతుంది. అంటే కన్ఫ్యూజన్. ఇప్పుడు బస్ స్టాండ్లో అయితే ట్రాఫిక్ జామ్ అయితే కన్ఫ్యూజన్ పడతారో అలా కన్ఫ్యూజన్ అనమాట. ఈ గ్రహాలను ఇక్కడికి రావడము శుభ గ్రహాలు, అశుభ గ్రహాలు. ఈ లగ్నానికి రవి 10వ ఇంట్లోకి రావడం శుభం, కుజుడు 10వ ఇంట్లోకి రావడం శుభం. అంటే రాశ్యాధిపతి, ఈ రాశికి పంచమాధిపతి రవి, వీళ్ళిద్దరు ఇక్కడ రావడం చాలా శుభం. ఇంకా చతుర్థంలో చంద్రుడు ఉండడం శుభం. ఈ 5 గ్రహాల్లో 3 గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు కాస్త బెనిఫిట్ తక్కువ, బెనిఫిట్ ఎక్కువ. అంటే నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని చెప్పచ్చు. అంటే వీళ్ళకైతే మల్టిపుల్ ఆపర్చునిటీస్ రావచ్చు. నాకు ఒకేసారి ఇన్ని అవకాశాలు వచ్చాయి, అన్ని బాగున్నాయి, ఏ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అంటారు కదా. నేను కావాలని ట్రై చేసినప్పుడు నాకు ఏమీ రాలేదు, నేను ట్రై చేయక ఇప్పుడు 4-5 వచ్చాయి, అన్నీ నాకు నచ్చినవే అనే విధంగా కాంపిటీషన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది, ఈ పరిస్థితి వస్తుంది. కానీ ఫైనల్గా విన్ అయ్యేది మేషరాశి వల్లే. వీళ్ళ ఎఫర్ట్కు తగిన గుర్తింపు వస్తుంది. ఇప్పుడు రవి దిగ్బలంలోకి వచ్చాడు, కుజుడు దిగ్బలంలోకి వచ్చాడు, చంద్రుడు స్వస్థానంలో చూస్తున్నాడు, అంటే ద్వితీయాధిపతి కూడా దశమలో ఉన్నాడు. అంటే మేషరాశికి గుడ్ ఆపర్చునిటీస్ ఈ మాసం ఉన్నాయని అర్థం. ఎటువంటి పరిస్థితులు మిస్ చేసుకోకూడదు, ఆ గందరగోళానికి గురవ్వకూడదు. ఇప్పుడు ఒక ఓల్వో బస్సు మనం ఎక్కడ రోడ్లో సైడ్లో ఫోన్ మాడుకుంటూ వెళ్తుంటాము, అది సౌండ్ కూడా వినిపిది, అది మన పక్కనే ఇలా వెళ్తుంది, అది ఏందో శబ్దం వచ్చిన చూసే కాడికి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మన బట్టలు, హెయిర్స్ అంతా ఇట్లా కదులుతాయి. అంటే దాని యొక్క వైబ్రేషన్ సేమ్ గ్రహాలను కూడా దగ్గరికి వస్తున్నాయి. ఒకదాని వైబ్రేషన్ ఒకదానిపైన పడి డాష్ కొట్టుకునే విధంగా వస్తాయి, ఒకే సేమ్ డిగ్రీస్లో అంతా ఇట్లా కలుస్తాయి అక్కడ. అప్పుడే ఒక ఉద్విగ్నత ఏర్పడుతుంది. అదే ఈ పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు. 4 గ్రహాలు 5 గ్రహాలకి ఇట్టంటున్నాం, 7 గ్రహాలు కలుస్తాయి ఒక్కోసారి. 7 గ్రహాలు కలిసినప్పుడే ప్రళయాలు వస్తాయి అంటారు. ఆ వైబ్రేషన్స్ అంతా భూమి పైన పడతాయి. నవగ్రహాల ప్రభావంతో
నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో పుడతాం మనం. ఇంతకు మించి ఇంకేం లేదు ఫార్ములా. కాబట్టి ఈ వైబ్రేషన్స్తో భూమి పైన పనిచేస్తాయి. మేషరాశి వాళ్ళకు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త గందరగోళాలు, కన్ఫ్యూజన్స్ వచ్చి ఫైనల్గా రవి కుజులు వీళ్ళకు శుభగ్రహాలు, చంద్రుడు శుభగ్రహం కాబట్టి మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది పంచగ్రహ కూటమి యొక్క వివరం. ఇక ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని ఉంటే మేషరాశి వాళ్ళ తలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటుంది వీళ్ళకి మామూలుగానే. హెడ్ ఏక్, హెయిర్ ఫాలింగో, లేదా చిన్నప్పుడు తలకు గాయం అవడమో, మతి మరపు, తలకు సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే తల అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ ఎట్లా ఉంటుందో అట్లా మనకి ఇది క్యాపిటల్ సిటీ. నవరంధ్రాలు మంచుకుంటే 7 రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి. అందుకే హెల్మెట్ వేసుకోండి, మీ భవిష్యత్తు ఇక్కడ ఉందని జాగ్రత్తలు చెప్తుంటారు. కాబట్టి వీళ్ళకు నిద్ర సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా ఉంటే వీళ్ళు నిద్రపోరు. ఆలోచన రేపు తెల్లవారకంతా ప్రపంచాన్ని జయించాలనే విధంగా ఆలోచిస్తారు వీళ్ళు. దానికి టైం కావాలని కూడా ఆలోచించరు. ఆ స్థాయిలో ఆలోచనలు ఉంటాయి వీళ్ళకు. ఇంతే కదా, అది ఇంతే కదా అనేటువంటి ధీమా ఉంటుంది వీళ్ళకు. ఫలితం రాకపోయినా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉంటారు. గురువు అంటే వీళ్ళకు భాగ్యాధిపతి. భాగ్యాన్ని పొందాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు. శనేశ్వరుడు వ్యయంలో ఉంటే నిద్రాభంగం ఉంటుంది. అయినా వీళ్ళు భవిష్యత్తు పైన దృష్టి పెట్టుంటారు. లాభంలో రాహు ఉన్నాడు. విన్నింగ్ షాట్ కొట్టే తీరుతారు. రాహు అంటే మల్టిపుల్ టాలెంటెడ్ మాస్టర్, కింగ్ ఆఫ్ ద కలియుగం. రాహు ఈ టైంలో కలియుగం అంతా రాహుదే. ఇప్పుడు శుభగ్రహాలు ఏవి అంటే ఏవి శుభగ్రహాలు చెప్పుకున్న శుభగ్రహాలు మొత్తం రాహు చేతిలో ఉంది కలియుగం అంతా. ఇప్పుడున్నటువంటి వెస్ట్రన్ కల్చర్, ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్, శాటిలైట్స్, మాఫియాస్ మొత్తం రాహువే కారణం. రాహుని దాటి ప్రపంచం లేదు. ఇప్పుడు ఆయన లాభంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు జీవితంలో ఊహించినటువంటి బెనిఫిట్ పొందే తీరుతారు. ఇది మేషరాశి వాళ్ళకి ఈ మాసము క్లుప్తంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఏలినాటి శని గురించి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిద్ర లేకుండా చేస్తాడు. నిద్ర లేదంటే ప్రశాంతం లేకుండా చేస్తాడు. కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉండదు, వీళ్ళకే ఇష్టం ఉండదు. ఏలినాటి శని సంబంధం లేకుండా వీళ్ళే మైండ్ వర్క్ పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఈ ప్రేమలు, దోమలు అనుకున్నారనుకోండి, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు జనరల్గా వస్తాయి. తల్లోనే కదా ఏ ఆలోచన వచ్చేది. ఆవేశం వచ్చినా, కోపం వచ్చినా వీళ్ళకి ప్రేమలు ఫెయిల్యూర్ అవుతాయి. గ్రహాలు ఎట్టున్నా కూడా లవ్ ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళంతా మేషరాశి వాళ్ళు. వీళ్ళకి నచ్చలేదు అనుకో, డోంట్ కేర్, నీకు మించిన వాళ్ళు నాకు 1,00,000 మంది నా చుట్టూ తిరగాలి, అట్లా ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు మైండ్లో. అదీమా కరెక్టే అంటారా గురుగారు? అదీమా ఏదైతే ఉందో అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఫెయిల్యూరు. కాబట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అవ్వడమే కరెక్ట్, వీళ్ళకే మంచిది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎందుకురా స్వామి ప్రేమలు ఈ దోమలు తగులుకొని అల్లాడుతున్నాం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రేమించకపోవడమే మంచిది. వీళ్ళు ప్రేమించినా కానీ మేషరాశి వాళ్ళని కూడా ఎవరు ప్రేమించొద్దండి. వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ హార్డ్ వర్కర్స్, ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా, ఆలోచించేవాడు గొప్పోడు. కాబట్టి వీళ్ళకి మేనరికం కూడా పనికిరాదు, మేనరికం పనికిరాదు, ప్రేమ వివాహం పనికిరాదు. కాబట్టి ఈ సమయంలో గ్రహాలు బాగున్నాయి. ఈ సమయంలో ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళకు సహజంగా వచ్చేటువంటి ఆ లక్షణము, దాన్ని మీరు తుంగలో దొక్కేసి మీ భవిష్యత్తు నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. రాహు లాభంలో ఉన్నాడు. దశమంలో 4 గ్రహాలు ఉన్నాయి. దశమ కేంద్రంలో పాపగ్రహాలు కలవడం మంచిది. ఈ రాశికి అశుభ గ్రహాలు కలుస్తున్నాయి. మొత్తం పైన అయితే మాత్రం ఎఫర్ట్ రిజల్ట్ అయితే వచ్చేదానికి వీళ్ళకి మంచి దారి ఉంది. గురుగారు, మరి ఈ మాసం అంతా వీళ్ళకి బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే మేషం ఉంటే తల కాబట్టి ఎప్పుడు వీళ్ళు బ్రెయిన్ ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉండదు వీళ్ళకి ఇష్టం ఉండదు. మంచో చెడ్డో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీళ్ళ యొక్కది అంటే ఒక విధంగా అతి అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు భలే అతి. వీళ్ళు 1 నిమిషం ఊరికే ఉండరు అంటారు చూడండి, అటువంటి వాళ్ళు వీళ్ళు. అది చాలా మంచిది. హైపర్ యాక్టివ్గా ఉంటారు కదా. డల్గా గుమ్మున మూల కూర్చుంటే అది వేస్ట్ కదా. కాబట్టి తలపైన సేవ చేసే వాళ్ళకు సహాయం చేయాలి. తలపైన ఎవరు సేవ చేస్తారు? బార్బర్స్. కటింగు, షేవింగు, తలను అందంగా తయారు చేసే మేకప్, వీళ్ళకు సర్వీస్ చేయాలి. అంటే వాళ్ళకు వాటర్ బాటిల్స్, బిస్కెట్, ఆ బ్లేడ్స్ కొన్ని, ఒక దువ్వెన, ఇట్లాంటివన్నీ ఒక కిట్ లాగా చేసి వాళ్ళకి గిఫ్ట్లుగా ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా వచ్చిన వాళ్ళందరూ ఆ బ్లేడ్స్ 10 బ్లేడ్లు ఇచ్చామనుకోండి బార్బర్స్కి, దాన్ని వించి 20 మందికి షేవింగ్ చేస్తారు. 20 మెంబర్స్ రిలాక్స్ చేస్తారు. ఆ బిస్కెట్లు వాళ్ళే తింటారు, లేదా ఏ స్నాక్స్ అయినా పర్లేదు, సమోసా కూడా కావచ్చు, వాటర్ తాగుతారు. ఆ దువ్వుతో వచ్చిన వాళ్ళంతా దువ్వు రిలాక్స్ చేస్తారు. అద్దంలో బాగా చూసుకుంటారు కదా. ఇటువంటివన్నీ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల మానసిక స్థితి సరిలేని పిల్లలకు, అంటే మైండ్ పనిచేయకపోతేనే కదా అటువంటి పిల్లలకు. తర్వాత వచ్చేకాడికి అనాథ పిల్లలకు వీళ్ళు సహాయం చేస్తే
అద్భుతంగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ పొందొచ్చు. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.